సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండడంతో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. అలాగే సెప్టెంబర్లో 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రతి వారం రీజనల్ రింగ్ రోడ్డుపై రివ్యూ చేస్తున్న సీఎం ఈ వారం కూడా మరోసారి ఇదే ఇష్యూపై సమీక్ష నిర్వహించి ఆఫీసర్లకు కీలక సూచనలు చేశారు. అలాగే స్పీడ్ ప్రోగ్రామ్స్ దిశ నిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి. ఈ నెల 27న స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ స్పీడ్ ప్రణాళికలో ఉన్న వివిధ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సచివాలయంలో రివ్యూ నిర్వహించారు. స్పీడ్ జాబితాలో ఉన్న 19 పనుల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం, 15 కొత్త నర్సింగ్ కాలేజ్లు, 28 కొత్త పారామెడికల్ కాలేజ్లు, జిల్లాలో సమాఖ్య భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలను సీఎం చర్చించారు. అటు గోషామహల్లో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. అందుకోసం గోషామహల్ పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కలిపి దాదాపు 32 ఎకరాల స్థలాన్ని వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాబోయే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆసుపత్రి నిర్మాణానికి అనుభవజ్ఞులైన ఆర్కిటెక్టులతో డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు. కార్పొరేట్ తరహాలు, వైద్య విభాగాలు, సేవలన్నీ అక్కడే అందుబాటులో ఉండాలని సూచించారు. ఇక్కడున్న ఉస్మానియా హాస్పిటల్ చారిత్రక కట్టడాన్ని పరిరక్షించాలని సీఎం సూచించారు. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా అక్కడున్న భవనాలను పర్యాటకులను ఆకట్టుకునేలా చారిత్రక భవనాలుగా తీర్చిదిద్దుతామని సీఎం చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలడంతో అంతా అలర్ట్ గా ఉండాలని సీఎం రేవంత్ ఆగస్టు 27న అధికారులను ఆదేశించారు. డెంగీ, చికున్ గున్యా, వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రేయింగ్ ముమ్మరం చేయాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో క్రమం తప్పకుండా ఫాగింగ్ జరిగేలా చూడాలని, ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని సీఎం ఆదేశించారు. ఇక సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు రాష్ట్రమంతటా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని సీఎం ఈ నెల 27న అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఈసారి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇకపై రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు లింక్ ఉండదని, వేరువేరుగా కార్డులు జారీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు సీఎం. ఈ కార్డుల జారీకి ప్రజాపాలనలో ప్రతి కుటుంబం నుంచి అవసరమైన వివరాలు సేకరిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, వార్డులు ప్రజాపాలన కార్యక్రమానికి నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. హెల్త్ డిజిటల్ కార్డుల జారీకి అనుసరించాల్సిన పద్ధతి, హెల్త్ ప్రొఫైల్స్ నమోదుకు చేయాల్సిన వైద్య పరీక్షలు, అందుకోసం వైద్య శిబిరాల నిర్వహణ, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న లాబొరేటరీల వివరాల వంటి అంశాలన్నింటినీ పరిశీలించి కార్యాచరణ రెడీ చేయాలన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందించే వైద్య సేవలతో పాటు సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించేందుకు ఇకపై ప్రభుత్వం జారీ చేసే హెల్త్ కార్డు ప్రామాణికంగా ఉంటుందన్నారు సీఎం. ఆగస్టు 28న తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉండాలన్నారు సీఎం రేవంత్. కొత్తగా ఏర్పడనున్న ఫ్యూచర్ సిటీలో నెలకొల్పనున్న పరిశ్రమలు, అక్కడ నివసించే కుటుంబాలకు అన్ని రకాల వసతులు అందుబాటులో ఉండేలా అలైన్మెంట్ ఉండాలన్నారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం రేడియల్ రోడ్ల నిర్మాణం, డ్రై పోర్టును సీ పోర్టుకు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ రోడ్ వంటి అంశాలపై సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఆగస్టు 28న సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. దాదాపు 189 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అంటే చౌటుప్పల్ నుంచి ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమన్గల్, చేవెళ్ల, శంకర్పల్లి, సంగారెడ్డి వరకు అధికారులు రూపొందించిన అలైన్మెంట్లు మరికొన్ని మార్పులను సీఎం సూచించారు.
ఇక ఆగస్టు 28న సచివాలయం ప్రధాన ద్వారం ముందు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. మిలియన్ మార్చ్ తరహాలో లక్షలాది మంది సమక్షంలో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వైభవోపేతంగా జరుపుతామని ప్రకటించారు. మంచి ముహూర్తం ఉండటంతో ఆగస్టు 28న భూమి పూజ నిర్వహించారు. సచివాలయ ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని దశాబ్ది వేడుకల సందర్భంలోనే తాను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. విగ్రహ నమూనా రూపొందించే బాధ్యతను జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగానికి అప్పగించామన్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణ తల్లిని తెరమరుగు చేసిన గత పాలకులు సచివాలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో తమ విగ్రహం పెట్టుకోవటానికి ప్రయత్నించారని, కానీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ తల్లిని సచివాలయంలో ప్రతిష్ఠిస్తున్నామని సీఎం చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహం 10 సంవత్సరాలు వాళ్ళు ఏర్పాటు చేయలేదు. దాదాపుగా 22.5 లక్షల కోట్ల రూపాయల ఈ 10 సంవత్సరాల ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం ఖర్చు పెడితే తెలంగాణ తల్లి విగ్రహానికి అయ్యే 1 కోటి రూపాయలు అవుతుండొచ్చు మహా అంటే. అయినా వాళ్ళకు మనసు రాలేదు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు. For more videos like this, subscribe Big TV channel.